అండి. అందరికి నమస్కారం. రోజా గారు గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో ఆల్‌మోస్ట్ సైలెంట్ అయిపోయారు. పబ్లిక్ అపియరెన్స్ తగ్గింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ సైలెన్స్ వెనక అసలు కారణం ఏమిటి అని పొలిటికల్ సర్కిల్స్‌లో డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు రోజా గారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తారీఖున విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఒకవేళ ఎంక్వైరీకి హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. గత కొంతకాలంగా రోజా గారు ఎక్కువగా చెన్నైలోనే ఏపీ పాలిటిక్స్‌కు కొంత దూరంగా ఉంటున్నారు. కేసుల భయంతోనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారనే ప్రచారం కూడా బలంగా సాగింది. అయితే చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ నోటీసులు ఆడుదాం ఆంధ్ర అవినీతి కేసుకు సంబంధించినవి కావు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో టూరిజం, స్పోర్ట్స్ మినిస్టర్‌గా పనిచేసిన రోజా గారిపై ఆడుదాం ఆంధ్ర నిర్వహణలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 100 కోట్ల వరకు అక్రమాలు జరిగాయనే అలిగేషన్స్‌తో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రోజా గారి అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు పోలీసులు ఇచ్చిన నోటీస్ మాత్రం మరో కేసులో అది. కొద్ది రోజుల క్రితం జగన్ గారికి వ్యతిరేకంగా ఓ పత్రికలో వచ్చిన కథనాలను నిరసిస్తూ ఆ పత్రికా ప్రతులను వైఎస్ఆర్‌సీపీ నేతలు దహనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే ఘటనకు సంబంధించి నమోదైన కేసులో రోజా గారికి పోలీసులు నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తారీఖున విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రోజా గారు పొలిటికల్ ఫ్యూచర్ పైన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి బీసీ క్యాండిడేట్ ను బరిలోకి దించే ఆలోచనలో పార్టీ ఉందనే టాక్ వినిపిస్తుంది. దీంతో రోజా గారికి టికెట్ పై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తనపై వచ్చిన కరప్షన్ ఎలిగేషన్స్ పై గవర్నమెంట్ మరింత అగ్రెసివ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని పొలిటికల్ అనాలిసిస్ కూడా వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఏపీ పాలిటిక్స్ కొంత గ్యాప్ ఇచ్చి తమిళ సినిమాలు, టెలివిజన్ షోస్ పై మళ్లీ ఫోకస్ చేయాలని రోజా గారు భావిస్తున్నారనే ప్రచారం కూడా గత కొంతకాలంగా నడుస్తుంది. ఆమె నటించిన తమిళ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు పోలీసు నోటీసులతో ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరవుతారా? హాజరైతే పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఒకవేళ హాజరు కాకపోతే నిజంగానే అరెస్ట్ చేస్తారా? థాంక్ యూ అండి. జై హింద్.